హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్ అండి. 51% ఫిట్‌మెంట్‌తో అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియోలో మనం 2 అంశాల గురించైతే చర్చించుకుందాము. మొదటిది పీఆర్సీకి సంబంధించి చూద్దాము. సో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పీఆర్‌టీయూ, టీఎస్ డిమాండ్‌లు ఏమున్నాయంటే, ఇందులో ముఖ్యంగా పీఆర్సీ మరియు ఫిట్‌మెంట్. వెంటనే 51% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని పీఆర్‌టీయూ తెలంగాణ స్టేట్ జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్ రెడ్డి గారైతే డిమాండ్ చేశారనమాట. తర్వాత డీఏ విడుదల. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను అన్నిటిని కూడా ఒకేసారి విడుదల చేయాలని, అలాగే సిపిఎస్ రద్దు. ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. కాలయాపన పై విమర్శ. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంటే హెల్త్ కార్డ్‌లు. సో, ఈ ఏవైతే సమస్యలున్నాయో ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలకు సంబంధించినవి, అవి సకాలంలో మాకు రెస్పాండ్ అవ్వకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని జెప్పేసి ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఇక హెల్త్ కార్డ్‌ల విషయానికొస్తే హెల్త్ కార్డ్‌లపై అపోహలు అవసరం లేదని, ట్రస్ట్ ద్వారా న్యాయమైన వైద్య సేవలు అందుతాయని జెప్పేసి కూడా పేర్కొన్నారనమాట. ఎందుకంటే నూతన హెల్త్ కార్డ్‌కి సంబంధించి నూతనంగా ప్రభుత్వం ఇప్పుడు చాలా బాగా వీటికి సంబంధించి కేర్ అయితే తీసుకుంటోంది. ఇకపోతే రెండవ అంశము విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మె. సో, విజయవాడలో పనులు నిలిపివేత అండి. పెండింగ్ బిల్లులు చెల్లించనందుకు గాను నిరసనగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేసి సమ్మె బాట పట్టారు. పెండింగ్ బకాయిల వివరాలు జూలై 31 నాటికి చూసుకున్నట్లయితే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రావాల్సిన బిల్లులు రూ. 350,00,00,000, కాంటిజెంట్ బిల్లులు 40,00,00,000, ఇతర మేర బిల్లులు వచ్చేసి ఒక 10,00,00,000 ఉంటాయి. వీటిని నిలిపివేసినందుకు గాను ఈ మేరకు కాంట్రాక్టర్లు సమ్మె చేశారనమాట. పనులు నిలిపివేశారు. నూతన పనుల బహిష్కరణ కూడా. ప్రస్తుతం జరుగుతున్న పనులనే కాకుండా కొత్తగా పనులను కూడా పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు కాంట్రాక్టర్ల అసోసియేషన్ అయితే ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల తాము తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పనులు నిర్వహించడం సాధ్యం కావటం లేదని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు నోటీసులు. ఈ సమస్యపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కమిషనర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసులు కూడా అందజేశారు.